తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలంటూ సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేటి సచివాలయంలో సీఎం రేవంత్ కీలక సమావేశం కానున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు సీఎం. రాష్ట్ర చిహ్నం గీతాలపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, వివిధ పార్టీలతో అంటున్నారు, అంటే బీఆర్ఎస్ మరోవైపు బీజేపీని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? వారితో కూడా ఈ విషయాలకు చెప్పి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వారికి అనుకూలంగా ఉన్న వారితోనే డిస్కస్ చేయబోతున్నారా? అంటే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ జాతీయ చిహ్నం కావచ్చు, రాజముద్ర కావచ్చు, అలాగే తెలంగాణ గీతంపై కూడా కొద్ది రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. అయితే అందరికీ అందించిన పాటను ఎవరి చేత పాటించాలి అనే దానిపై కూడా కొద్ది తీవ్ర సస్పెన్స్ వచ్చింది. అందులో భాగంగా కూడా కీరవాణిని కూడా ఎంపిక చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీరవాణికి సంబంధించినటువంటి స్టూడియోస్ కు వెళ్లి అక్కడ గీతాల సంబంధించినటువంటి ఏ విధంగా పాట పాడాలి, దాని విధంగా తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఈ పాట నచ్చే విధంగా అందరి కవులు కళాకారులకు కూడా నచ్చే విధంగా కూడా చిత్రీకరించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. అయితే జాతీయ చిహ్నంపై మాత్రం ఏదైతే తెలంగాణ చిహ్నంపై మాత్రం కొద్ది సస్పెన్స్ నడుస్తూ వస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులతో కావచ్చు, సంబంధించిన రాజకీయ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా భేటీ అవుతుంది. అసలు ఎలా చిహ్నాన్ని ఎలా చిత్రీకరించాలి, తెలంగాణ ఉద్యమం ఉట్టిపడేలా కూడా, అలాగే తెలంగాణ సాయుధ పోరాటం కూడా చిహ్నంలో కనిపించే విధంగా కూడా ఉండాలి అని చెప్పేసుకుంటారు. వివిధ మేధావుల ఆలోచనలు కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. మంత్రులతో పాటు అలాగే కొంతమంది రాజకీయ నేతల్ని కూడా సంప్రదించారు. అయితే ఈ రోజు సచివాలయంలో మాత్రం ఇటు సిపిఐ నేతలతో కూడా భేటీ ఉంది. అలాగే బట్టి విక్రమార్కకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలతో సంప్రదించేందుకు కూడా బట్టితో సహా కొంతమంది నేతలకు కూడా ఆ బాధ్యతను అప్పగించాడు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కళాతోరణాన్ని మాత్రం తొలగించొద్దు, చార్మినార్ కూడా ఉంది, దానికి సంబంధించి ఆ విధంగా కూడా చిత్రీకరించాలి. కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ భౌగోళికంగా అలాగే తెలంగాణ ఉద్యమం మొత్తం దృష్టిలో పెట్టుకుని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ చిహ్నంపై కూడా ముద్రించాడు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.